కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చొని వేదిక వినాలి. మళ్ళీ అరిసే టైం ఉంటుంది, గట్టిగా స్లోగన్స్ ఇవ్వచ్చు, డాన్స్ చేసే అవకాశం కూడా లాస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు వినాలి, ఇప్పుడు ఇదే టైం. వేదిక పైన వేదిక ముందర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నాకు ప్రాణ సమానమైనటువంటి తిరుపతి నీకానికి రా కదిలిరా అని పిలిపిస్తే ఈరోజు వెంకటగిరి గర్జించింది. రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది. రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తొగ్లక్ పని అయిపోయింది. ఒకప్పుడిది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది. వెంకటగిరి జిల్లా మారింది. మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం. మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా వ్యక్తి రామనారాయణ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తప్పుడు పోకగా చెప్పాడు. ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామనారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్ లో, రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తొగ్లకి ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది ఇంకోటి కాదు, ప్రజా